ఎయిమ్స్లో జాబ్ దొరకడం అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబే. చాలామంది అవేర్నెస్ లేక కోచింగ్ లేదను, టైం లేదు అను కొంచెం వెనకపడిపోతున్నారు. ఏ కోచింగ్ అవసరం లేకుండా ఇంట్లోనే కూర్చొని మనం సరైన ప్రిపరేషన్, సరైన ప్లానింగ్ అండ్ బుక్స్తో ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, దట్ టు నర్సింగ్ ఆఫీసర్ జాబ్ ఎలా సాధించాలన్నది మనం ఇప్పుడు చూద్దాం. దానికి కావాల్సింది మీరు ఫాలో అవ్వాల్సిన ఫ్యూ పాయింట్స్ నేను చెప్తాను. అది మీరు పాటిస్తే ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. కోచింగ్ ఉంటేనే సాధిస్తాము అన్న అపోహ పెట్టుకోకండి. మీలో పట్టుదల ఉండాలి అండ్ పక్కా టైం టేబుల్ అండ్ పక్కా ప్లానింగ్ టైం టేబుల్ చేసినంత మాత్రాన్ని కూడా సరిపోదు. మీరు ఏదైతే ప్లాన్ చేస్తారో అది ఖచ్చితంగా దానికి తగినట్లుగా మీరు ప్రిపేర్ అయ్యి ఇంప్లిమెంట్ చేస్తేనే మీరు జాబ్ కొట్టగలరు. ఫస్ట్ మీరు మిమ్మల్ని రెడీ చేసుకోండి. నెంబర్ ఆఫ్ పోస్ట్. ఈ నెంబర్ ఆఫ్ పోస్ట్ అన్నది ఏ జాబ్కి అయితే రిలీజ్ చేస్తున్నారో అందులో 1 పోస్ట్, 2 పోస్ట్, 2 పోస్టులు కానీ 100 పోస్టులు కానీ ఏదైనా సరే మన ప్రిపరేషన్ మాత్రం ఒకలానే ఉండాలి. డౌట్ ఉంటుంది కదా. ఇందులో ఈ నర్సింగ్ ఆఫీసర్ నాట్ సెట్ ఎగ్జామ్కి ఈ బుక్స్ అయితే ఖచ్చితంగా మీకు ఈజీగా ఉంటుందండి. అండ్ ఇందులో చాలా వరకు కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ థియరీ ఆల్మోస్ట్ కవర్ చేస్తుంటారు. అందులో పిఆర్ యాదవ్ 2 బుక్స్ దొరుకుతాయండి. థియరీ ఒకటి, ఎంసీక్యూస్ ఒకటి. ఎన్క్లెక్స్ మళ్ళీ వేరే ఏదైనా పర్లేదు, ఎందుకంటే ఇందులో ప్రాక్టికల్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ థియరీ కూడా కొంచెం యాడ్ చేసి ఉంటారు. ఇది టార్గెట్ హై బుక్ అండి. ఇందులో ప్రతిదీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రతిదీ కూడా బ్లైండ్గా చదివి గుర్తుపెట్టేసుకోకండి. కొన్ని మిస్టేక్స్ కూడా ఉన్నాయి. కానీ అపెండిసెస్ ఎక్స్ట్రా ఎడ్జ్ అని అపెండిసెస్లో మాత్రం ఖచ్చితంగా చదవాలి ఫ్రమ్ ది స్టార్టింగ్ పేజ్. ఇందులో ఇక్కడ రీసెంట్ అప్డేట్స్ ఆన్ కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్ అని ఇచ్చారు ఫస్ట్ పేజ్లో. ఇలాగా ఫస్ట్ పేజ్ నుంచి అపెండిసెస్లో లాస్ట్ పేజ్ వరకు కూడా ఇది మాత్రం ఫుల్గా చదివేయచ్చండి. ఏం డౌట్ లేదు, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. 83 పేజెస్ వరకు గైడ్ ఫర్ స్కిల్ టెస్ట్ అని కూడా ఉంటాయి. అండ్ ఇందులో లాస్ట్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఇందులో మళ్ళీ మా ఇమేజ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి టార్గెట్ హైలో. ఇవన్నీ కూడా చదవచ్చు. ప్రీవియస్ క్వశ్చన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా చదవండి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా కంప్లీట్గా చదివి పెట్టుండాలండి. ఇది టార్గెట్ హై అండ్ ద బుక్స్ యూ హ్యావ్ టు రిఫర్. ఆన్లైన్ మాక్ టెస్ట్లు కూడా కండక్ట్ ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయండి. మీరు నెక్స్ట్ ఇది చదువుతున్నప్పుడు ఏదైనా సరే మీరు చదువుతున్నప్పుడు వాటిలోని కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. బై హార్ట్ చేయడం కారణంగా మీకు ఏం గుర్తుంటుంది అనిపిస్తుంది, కానీ ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏంటంటే క్వశ్చన్ రివర్స్లో ఉంటుంది. ఒక్కొక్కసారి ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మీకు కాన్సెప్ట్ అర్థం కాకపోతే అసలు లాజిక్ ఏంటి అన్నది కూడా క్వశ్చన్లో మీకు అర్థం కాదు. సో వాట్ ఎవర్ యువర్ రీడింగ్, ఏం చదువుతున్నా కూడా అందులోని కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. రేషనల్ రీజన్ ఏంటి, లాజిక్ ఏంటి అన్నది అర్థం చేసుకున్నారంటే మీరు ఏ కాన్సెప్ట్ అని ఏ క్వశ్చన్ అయినా సరే ఈజీగా అటెండ్ చేయగలరు. అది మెడ్సర్జ్ అయిండొచ్చు, ఓబీజీ అయిండొచ్చు. మెడ్సర్జ్ అండ్ ఓబీజీని ఇక్కడ ఎందుకు రాశానంటే మీరు ఇక్కడ చదువుతూ ఉన్నప్పుడు, ఎంసీక్యూస్ చేస్తున్నప్పుడు, మాక్ టెస్ట్ చేస్తున్నప్పుడు, ఎన్క్లెక్స్ చదువుతున్నప్పుడు కూడా మీకు కొన్ని డౌట్స్ వస్తాయి. ప్రాపర్ లాజిక్ చూడాలంటే రీజన్ ఏంటి, అసలు ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఎందుకు వచ్చింది అన్నది డౌట్ వస్తుంది కదా. అప్పుడు ఆ క్వశ్చన్ రిలేటెడ్ టాపిక్ని ఒకసారి మెడ్సర్జ్లో ఒకసారి డీప్గా థియరీ చదివారనుకోండి మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ మేక్ స్మాల్ నోట్స్. ఉన్నది 2 months, షార్ట్ టైంలో నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం ఎప్పుడు, మళ్ళీ దాన్ని చదవడం ఎప్పుడు అని మీకు డౌట్ రావచ్చు. కానీ మీరు ఏదైతే చదువుతున్నారో లాస్ట్ టైం ఎగ్జామ్కి ముందు రివిజన్ చేయాలంటే, మీరు చదివినవన్నీ రివిజన్ చేయాలంటే నోట్స్
రెడీ చేసుకోవడం ముఖ్యమండి. నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం అంటే మొత్తంగా టెక్స్ట్ బుక్లో కానీ మీరు ఏమేమైతే బుక్స్ చదువుతున్నారో వాటన్నిటిలోని మళ్ళీ రిపీట్ చేసి రాయడం కాదు. మీకు అర్థమయ్యేలాగా ప్రతి ఒక్క టాపిక్, ప్రతి ఒక్క క్వశ్చన్లో మీకు ఏదైతే డౌట్ ఉంటుందో, ఏదైతే కొంచెం ఎక్కువ చదవాలనిపిస్తుందో వాటిని స్మాల్ నోట్స్ రెడీ చేసుకోండి. వాటి యొక్క రేషనల్ ఏంటి, ఈ క్వశ్చన్కి ఈ ఆన్సర్ ఎందుకు వచ్చింది అన్న రేషనల్ ఏంటి అన్నది ఈవెన్ టెక్స్ట్ బుక్స్లో రాసుకోవచ్చు. అదర్వైజ్ ఒక స్మాల్ బుక్లో ఎంటర్ చేసుకోండి. ఒక్కొక్క టాపిక్ దాని యొక్క రివిజన్ ఏదైతే మీరు రేషనల్ రాసుకుంటారో అవన్నీ కూడా ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకొని అగైన్ రివిజన్ చేసుకోండి. మీకోసం నేను ఒక టైం టేబుల్ ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఇక్కడ ఒకటి చార్ట్ చేశానండి. టైం టేబుల్ గీస్తున్నాను. ఇది నేను మామూలుగా ఫాలో అయ్యాను. ప్రతి సబ్జెక్ట్కి ఇలా వేసుకొని చదివితే బెటర్. ప్రతిరోజు మీరు ప్రతి సబ్జెక్ట్లోని ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తున్నారు, ఫస్ట్ మేజర్ టు మైనర్ లిస్ట్ అవుట్ చేసుకుంటారు కదా, అప్పుడు టాపిక్స్ అన్నీ ఇక్కడ లిస్ట్ అవుట్ చేసేసుకోండి. ఒక పేపర్లో లిస్ట్ అవుట్ చేసేసుకోండి. ఆ టాపిక్ రిలేటెడ్, ఆ యూనిట్ రిలేటెడ్ పిఆర్ యాదవ్లో థియరీ కవర్ చేశారా లేదా, ఎంసీక్యూ కవర్ చేశారా లేదా అన్నది, అండ్ టార్గెట్ హైలో అదే టాపిక్ మీద ఈ క్వశ్చన్స్ అన్నీ చూడండి. బట్ దీని రిలేటెడ్ రేషనల్ కూడా ఒకసారి మీ థియరీ బుక్స్లో ఒకసారి కంపేర్ చేసుకొని చూడండి. నెక్స్ట్ ఎన్క్లెక్స్ బుక్, నేనైతే సాండర్స్ ఫాలో అయ్యానండి. సాండర్స్లో ఎన్క్లెక్స్ బుక్ ఇదే టాపిక్ మీద మీరు ఏదైతే టాపిక్ చూస్ చేసుకొని లిస్ట్ అవుట్ చేసుకుంటారో అదే టాపిక్ మీద ఎన్క్లెక్స్ బుక్లో కూడా కవర్ చేశారా లేదా ఒకసారి చూసుకోండి. అండ్ ఎన్క్లెక్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అని మనకు మొబైల్లో అవైలబుల్గా ఉన్నాయండి. అదే ఇంటర్నెట్లో, ఆండ్రాయిడ్ మొబైల్ ఇంటర్నెట్ ఓపెన్ చేశారంటే ఎన్క్లెక్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అని మీరు టైప్ చేయగానే చాలా చూపిస్తాయి. అందులో nurseslabs.com వీళ్ళది ఎన్క్లెక్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చాలా బాగున్నాయండి. ప్రతి క్వశ్చన్కి దానికి రిలేటెడ్ రేషనల్ అండ్ వాళ్ళు చూపించిన ప్రతి ఆప్షన్కి మళ్ళీ లాజిక్, రేషనల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. ఇది ఈజీగా ఉంటుందండి, ప్రాక్టీస్ చేసుకోవడానికి బాగుంటుంది అండ్ మీరు నాలెడ్జ్ కూడా మంచిగా గెయిన్ చేయొచ్చు. ఈ nurseslabs.comలో ఉన్న నర్సింగ్ ఎన్క్లెక్స్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, ఇందులో ప్రతి ఒక్క సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఎంటర్ చేస్తున్నారు. RN ఎగ్జామ్ అని ఉంటుంది, సైకియాట్రీ రిలేటెడ్, మెడ్ సర్జ్, పీడియాట్రిక్స్ అన్నీ, గైనిక్ కూడా, ప్రతి ఒక్క సబ్జెక్ట్ రిలేటెడ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ మీకు ఇక్కడ nurseslabs.comలో దొరుకుతుంది. ఇవన్నీ కూడా ప్రతిరోజు మీరు ప్రాక్టీస్ చేశారంటే ఖచ్చితంగా మీకు ఈజీగా ఉంటుందండి, జాబ్ కొట్టచ్చు. ఆల్మోస్ట్ ఆల్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ చేసేయచ్చు ఈ టైం టేబుల్ ఇలా ఫాలో అయ్యారంటే. మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చదువుతున్నప్పుడు కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎన్నైతే మీకు ఇప్పటి వరకు 2022, 2021 వరకు ఎన్ని క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో అన్ని క్వశ్చన్ పేపర్స్ మీరు కవర్ చేయడానికి చూడండి. ప్రతిరోజు 1 కానీ 2 కానీ క్వశ్చన్ పేపర్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. చదువుతున్నప్పుడు ప్రతి ఒక్క క్వశ్చన్ దాని రిలేటెడ్ టాపిక్ ఒకసారి మొత్తంగా చదివేసేయండి. ఎగ్జాంపుల్ ప్లాజెంటా ప్రీవియా గురించి అడిగారు అనుకోండి, ప్లాజెంటా అబ్నార్మాలిటీస్ ఏమేమి ఉన్నాయి అన్నది చదివేసేయండి. ఇంకొక ఎగ్జాంపుల్ పెల్విక్ డయామీటర్ గురించి అడిగి ఉండొచ్చు, ఒక క్వశ్చన్ చదివింటారు మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చదువుతున్నప్పుడు. ఆ క్వశ్చన్ చదవగానే పెల్విక్ డయామీటర్స్ గురించి అడిగారన్నది మీకు అర్థమవుతుంది. సో జస్ట్ ఆ క్వశ్చన్లో ఈ డయాగ్నల్ డయామీటర్ ఎంత అని అడిగి ఉంటే అది మాత్రమే చదవడం గుర్తుపెట్టుకోవడం కాకుండా ఆ టాపిక్ ఏంటి, పెల్విక్ డయామీటర్స్ కదా, పెల్విక్ డయామీటర్స్లో ఇంకా ఏమేమి క్వశ్చన్స్ రావచ్చు, మొత్తం ఆ టాపిక్ ఏమేమి ఉందో మిగిలిన డయామీటర్స్ అన్నీ కూడా మీరు చదివి పెట్టేసుకోండి. అలా ప్రతి ఒక్క క్వశ్చన్ రిలేటెడ్ టాపిక్ని మీరు చదివేశారనుకోండి, మీకు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉంటుంది, గ్రిప్ వస్తుంది. అవన్నీ మీరు నోట్ చేసుకోండి కూడా. తర్వాత రివిజన్ చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా రివైజ్ చేశారనుకోండి, అట్లీస్ట్ 2 times రివైజ్ చేస్తే ఇంకా నో డౌట్ అండి, ఖచ్చితంగా మీకు 100% మీరు ఎఫర్ట్ ఇవ్వగలరు. మన మెడికల్ సబ్జెక్ట్స్తో పాటు మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ అండ్ జీకే రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఇస్తుంటారు నాట్సెట్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో, నర్సింగ్ ఆఫీసర్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో. జీకే మీకు తెలిసిందే, జీకే అంటే చాలా వాస్ట్ సముద్రంలా ఉంటుంది, చాలా టాపిక్స్ ఉంటాయి. బట్ ఇందులో హిస్టరీ లాంటి క్వశ్చన్స్ అంతా ఏమి ఎక్కువ ఉండదండి, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్సే ఎక్కువ అడుగుతుంటారు.
బట్ మోస్ట్లీ జీకేకి చాలా తక్కువ టైం స్పెండ్ చేయడం బెటర్, ఎందుకంటే ఉన్న షార్ట్ టైంలో ఇంత ఎక్కువ కవర్ చేయాలంటే మీకు కష్టమే అవుతుంది. బట్ రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ మాత్రం కంప్లీట్ 100% ఇవ్వడానికి ట్రై చేయండి. రోజు 1 hour స్పెండ్ చేసినా చాలు. ఈ క్వశ్చన్స్ మీకు లాజిక్ అర్థమయ్యి అప్లై చేశారంటే ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి, మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. మెంటల్ ఎబిలిటీలో అండ్ రీజనింగ్ వీటిలో కొన్ని లాజికల్ డయాగ్రామ్స్ ఇస్తుంటారు అండ్ ప్రొజెక్టివ్ టెక్స్ట్ లాగా. అండ్ మ్యాథ్స్ వచ్చి 10th క్లాస్ వరకు ఉన్న సిలబస్లో నుంచే ఇస్తారండి. ఎక్కువ మరీ సిఏ ఎంబీఏ లాంటి డీప్గా క్వశ్చన్స్ ఏమి ఉండదు, మీరు అటెంప్ట్ చేయగలచ్చు కొంచెం లాజిక్ అర్థం చేసుకున్నారంటే. ఇంకా క్వశ్చన్ పేపర్ రిలేటెడ్ వస్తే మొత్తం టోటల్ క్వశ్చన్ పేపర్ చాలా టఫ్గా అని ఉండదండి. 30 to 40% టఫ్గా ఇస్తారు, మిగిలిన క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. ఆ 30 to 40% టఫ్ క్వశ్చన్స్ అటెండ్ చేయాలంటే మనం కొంచెం ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి. అలా అని టఫ్ క్వశ్చన్స్ చాలా డీప్గా ఉన్నవి చదివేసి లైట్గా బ్రీఫ్ అవుట్ చేయగలిగే టాపిక్స్ వదిలేకండి, ఎందుకంటే 60% వరకు అలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి కాబట్టి, 60 to 50% వరకు అలాంటి క్వశ్చన్స్ కూడా ఉంటాయి కాబట్టి. అండ్ మెడికల్ సబ్జెక్ట్స్ కాకుండా అదర్ ఈ సబ్జెక్ట్స్ రిలేటెడ్ మా క్వశ్చన్స్ వచ్చి 20% ఉంటాయండి. సో ఈ 20% అండ్ దిస్ 80% ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సబ్జెక్ట్స్ ఏం కవర్ చేయాలి? ఫస్ట్ మేజర్ సబ్జెక్ట్స్ కవర్ చేయండి, లాస్ట్లో మైనర్ సబ్జెక్ట్స్ కవర్ చేయండి. ఎందుకంటే చిన్న ఈ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఇవన్నీ కూడా మీరు 2 days స్పెండ్ చేస్తే చాలు, మీకు అర్థమవుతుంది. కొంతమందికి 3-4 days కూడా పట్టచ్చు, దానికి తగినట్లుగా మీరు టైం అలాట్ చేసుకోండి. ఈ మేజర్ సబ్జెక్ట్స్లో ఒక్కొక్క సబ్జెక్ట్కి మెయిన్ టాపిక్స్ ఏముంటాయి అనేది ఫస్ట్ లిస్ట్ అవుట్ చేసుకోండి. ఒక్కొక్కటి ఆ టాపిక్స్ రిలేటెడ్గా కంప్లీట్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఈ బుక్స్ అన్నిట్లోని ప్రతిరోజు ఈ 2 books ముఖ్యంగా పిఆర్ యాదవ్ అండ్ ఎన్క్లెక్స్ రిలేటెడ్ అండ్ ఆన్లైన్, ఈ 3 things మీరు ప్రతిరోజు కవర్ చేయాల్సి ఉంటుందండి. మీరు ఏ టాపిక్స్ అయితే లిస్ట్ అవుట్ చేసుకుంటారో ఆ టాపిక్ రిలేటెడ్, ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ ప్రతి టాపిక్ కూడా ఈ ప్రతి బుక్లోనూ మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. పిఆర్ యాదవ్లో థియరీ అండ్ ఎంసీక్యూస్ సేమ్ టాపిక్ మీద థియరీ కవర్ చేయాలి, ఎంసీక్యూస్ కవర్ చేయాలి ఆ రోజే. దాని రిలేటెడ్గానే ఆన్లైన్ మార్క్ టెస్ట్ కూడా కవర్ చేయడానికి ట్రై చేయండి, ఆ రోజే కవర్ చేయడానికి ట్రై చేయండి. అలా అని ఎక్కువ టాపిక్స్ పెట్టుకోకండి. ఒక్కసారిగా ఎక్కువ అయిందంటే మీరు కవర్ చేయకుండా పోతారు, పూర్తిగా ప్రిపేర్ అవ్వలేకుండా పోతారు. అది ప్రిపేర్ అవ్వకపోయారంటే మళ్ళీ దానికి రిలేటెడ్ కొంచెం టెన్షన్ పెరిగి భయం పెరిగి ఇలా అంతా అవుతుంది. మీ కెపాసిటీకి తగినట్లుగా మీ కెపాసిటీ ఏంటి, మీరు ఎంతవరకు కవర్ చేయగలరు, ఎంతవరకు ప్రిపేర్ అవ్వగలరు, దాన్ని ఇంకొంచెం 10-20% ఎక్కువ టార్గెట్ పెట్టుకొని చదవడానికి ట్రై చేయండి. ఇవన్నీ ఇలా కంప్లీట్ చేయండి. సబ్జెక్ట్స్ ఫస్ట్ మేజర్ టు మైనర్. ఇంకా రివిజన్ అట్లీస్ట్ 3 times చేయాలండి, అట్లీస్ట్ మినిమం 2 times అనే చేయడానికి చూడండి. ఎగ్జామ్కి 10-15 days ముందే ఈ టాపిక్స్ మొత్తం సబ్జెక్ట్స్ మొత్తం కవర్ చేసేసి లాస్ట్ 10-15 days జస్ట్ రివిజన్ కోసమే వదిలేయండి. ఈ రివిజన్ చేయడం మీరు ఏమేమి చదువుంటారో అది ఒకసారి చదివారనుకోండి, ఒకసారి చదివేసి ఎగ్జామ్కి వెళ్ళారంటే అది రిపీటెడ్గా క్వశ్చన్స్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్గా అడుగుతారు కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవుతారు. అండ్ మన మెడికల్ బేస్డ్ కొంచెం లాజిక్ కూడా మిస్ అయిపోతుంది. సో రివిజన్ చేశారంటే మీరు ఏం చదివారు మీ కష్టం ఎటు పోకుండా రివిజన్ మళ్ళీ మిమ్మల్ని ఎగ్జామ్ క్వాలిఫై అయ్యేలా చేస్తుంది. అట్లీస్ట్ 2 times రివిజన్ చేశారనుకోండి, మీరు ఏం చదివారో అది ఖచ్చితంగా ఎగ్జామ్లో గుర్తుంటుంది. వితౌట్ రివిజన్ జస్ట్ చూసి వెళ్తే మీకు అక్కడ ఏం గుర్తుండదండి. అన్నీ తెలిసినట్లుగానే అనిపిస్తాయి, కానీ అక్కడ ఒక ఆన్సర్ బదులు ఇంకొక ఆన్సర్, ఒక చాయిస్ బదులు ఇంకొక ఆప్షన్ సెలెక్ట్ చేసేసి వస్తుంటాయి. ఎందుకంటే ఇందులో నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం మీకు ఏదైతే తెలుసో దాని పక్కా తెలుసు అన్న వాటికి మాత్రమే ఆన్సర్ చేయండి. తెలియని వాటికి లాస్ట్లో పెట్టుకోండి, డౌట్ఫుల్గా ఉన్నట్లు వాటికి లాస్ట్లో ట్రై చేయండి. అస్సలు తెలియదు అన్నది మాత్రం అస్సలు టచ్ చేయకండి. ఎందుకంటే ఇంకో 4 తెలియని క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేశారనుకోండి, అవి 4 రాంగ్ ఆన్సర్స్ ఇచ్చుంటే మీకు పక్కాగా తెలిసి చేసిన ఫుల్ మార్క్ కూడా పోతుంది. ఆన్సర్ ఆల్రెడీ మీరు చేసుంటారు కదా, కరెక్ట్ ఆన్సర్ ఇచ్చుంటారు కదా, దాని మార్క్ కూడా మీకు పోతుంది. అలా పోకూడదంటే తెలియని క్వశ్చన్స్, తెలియని ఆన్సర్స్ని మీరు అసలు టచ్ చేయకండి. ఇది ఓవరాల్ ప్రిపరేషన్ ఎలా చేయాలి, ఏం బుక్స్ చదవాలన్న దాని గురించి వీడియో అండి. ఇదే కాకుండా నేను ఇంకా వీడియోస్ చేస్తాను మన తెలుగు వాళ్ళ కోసం.
ఈ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక వీడియో తర్వాత ఇంకో వీడియో వస్తూనే ఉంటాయి. మీరు ఖచ్చితంగా జాబ్ కొట్టాలి. ఆల్ ద బెస్ట్.